హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. ఈరోజు మా మిద్దె తోటలో ఒకే మొక్కకి ఎన్ని టమాటాలు వచ్చాయి చూడండి ఒకసారి. ఇంకోండి, ఇదంతా ఒకే మొక్క మాట. ఇవ్వండి, మొక్క ఇక్కడ ఉంది, అది మొదలు. ఈ మొక్కకి చూడండి ఎన్ని టమాటాలు వచ్చాయి. గుత్తులాగా వస్తాయండి టమాటా మాత్రం. వచ్చిన పువ్వంతా మనకి కాయ కింద మారుతుంది. అండ్ ఇక్కడ కూడా ఈ మొక్క ఇలాగా ఇంతవరకు, ఇంత మీద వరకు వచ్చింది కదా. మీదకి అలా వెళ్ళింది. ఇటుపక్క ఒక జంట వచ్చి ఇటుపక్క కూడా అలా వచ్చేసాయి. చూడండి ఎన్ని గుత్తులు ఉన్నాయో. ఒకే మొక్కకి ఒక 30 కాయల్లాగా ఉన్నాయండి. అందువలన దీనికి బలం సరిపోదన్నమాట. చూడండి ఎన్ని గుత్తులు. ఒకే చెట్టు ఇది. కాకపోతే ఏంటంటే ఇలా వచ్చినవి మనకి వేగంగా చిన్న కాయ అప్పుడే పండిపోతుంది. సరే, ఇది కాయ ఎలా పండిపోయిందో. కొంత కాయలు తీసేస్తే మనకు అప్పుడు ఇవి పెద్దవి అవుతాయండి. ఇలా వెళ్తే ఇక్కడ ఒక టమాటా, ఇది చూసారా, ఇది ఒకటే. ఇది ఇంత పెద్దదైంది కానీ 3 కాయలు మాత్రమే ఉన్నాయి ఇందులో. కనుక కొంచెం పెద్దవి వచ్చాయండి అవి. 3 కాయలు నిలబడ్డాయి. ఇంకా వెళ్తే మంచు కదండి, మంచుకి మనకి టమాటాలు బాగా వస్తాయన్నమాట. చూడండి, ఇది వేరే రకం టమాటా, దేశవాళీది. వెడల్పుగా ఉంటుందండి. కొంచెం పెద్ద కాయలు అవుతాయి ఇవి. వీటికి మనం బలానికి ఏదైనా ఇవ్వాలి. మనం టమాటా మొక్క పెట్టిన తర్వాత అలాగా 2 రోజులకి ఏదోటి ఇస్తూనే ఉండాలండి. ఎందుకంటే అది బలం దానికి ఎక్కువ కావాలి. చూసారా, వేర్లు కూడా బయటకు వచ్చేస్తున్నాయి. దానికి మనం మట్టి కప్పుకోవాలి. కప్పుకుంటే అప్పుడు కాయలు బాగా వస్తాయి అన్నమాట. ఎన్ని కాయలో చూడండి టమాటాలు. సరే, గుత్తులాగా ఉన్నాయి. అక్కడ చూసారు కదండి, టమాటాలు వేసాను. ఇవి నెక్స్ట్ మళ్ళీ ఇంకో 2-3 రోజుల తర్వాత మనం వేస్తామన్నమాట. ఇది నారు పోసుకొని ఉంచుకున్నాను నేను. ఇవన్నీ టమాటాలే. అవి కొంచెం కాపు అయిన తర్వాత ఇవి వేస్తాను అన్నమాట. ఇవ్వండి, ఇక్కడ ఫ్లవర్స్ అన్నమాట. ఇవి ఏం ఫ్లవర్లో తెలీదు, కానీ నారు అయితే పోసాను. నారు విడదీసాను అన్నమాట. నేను ఇలాగ చిన్న 50 రూపాయల డబ్బుల్లోని నేను నార్లు పోసుకుంటానండి. చూడండి, ఇక్కడ ఎంత చిన్న ట్రే. దీంట్లో కూడా నేను నారు పోసాను అన్నమాట. కొంత పెద్దవి అయిన తర్వాత నేను అవి ట్రాన్స్ప్లాంట్ చేస్తాను. ఇవి క్యాబేజీ అవండి. ఇవి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి, చేస్తాను. ఇవన్నీ ఫ్లవర్స్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.